Welcome to IAC. Let's see the explanation of SSC GD Constable Grant Test number 58, reasoning section. So our first question, if a mirror is placed on the line MN, then which of the following answer figures is the right image of the given figure? So ఇక్కడ ఏదైతే ఫిగర్ ఉందో మనకి దీనికి మిర్రర్ అనేది ఈ పైన MN అనే లైన్ లో ప్లేస్ చేశాడు. సో ఎప్పుడైతే మిర్రర్ అనేది మనకి పైన కానీ కిందన కానీ ప్లేస్ చేస్తూ ఉంటారో అప్పుడు దాన్ని మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అది వాటర్ ఇమేజ్ గా మారుతుంది. సో ఇక్కడ మనకి మిర్రర్ ప్లేస్ చేశారు కాబట్టి ఈ ఇచ్చిన ఫిగర్ కి మనం వాటర్ ఇమేజ్ అనేది ఫైండ్ చేస్తే సరిపోతుంది. సో జనరల్ గా మనకి వాటర్ ఇమేజ్ లో ఏం జరుగుతుంది, టాప్ అనేది బాటమ్ గా, బాటమ్ అనేది టాప్ గా మారుతూ ఉండాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఉన్న ఈ షేప్ ఏదైతే ఉందో ఇది రివర్స్ అయిపోవాలి. రివర్స్ అయిపోయి ఇక్కడ ఇంటూ మార్క్స్, ఆ క్రాస్ మార్క్స్ ఉన్నాయిగా అవి కిందకి రావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ షేప్ ఏవైతే ఉన్నాయో అవి పైకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద ఆప్షన్స్ క్లోజ్లీ, there is only one such option, that is option A. So A is the right answer for this question. Question number 2. From the given answer figures, select the one in which the question figure is hidden or embedded. సో ఇచ్చిన ఈ క్వశ్చన్ ఫిగర్ మనకి ఆప్షన్స్ లో ఉన్న ఏ ఫిగర్ లో దాక్కుని ఉంది అన్న విషయాన్ని అడుగుతున్నారు. సో బాగా ఈ ఆప్షన్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఈ షేప్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎగ్జాక్ట్లీ ఆప్షన్ సి లో మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదే విధంగా షేప్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి నౌ వీ కెన్ కాన్ఫిడెంట్లీ సే ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్ నెంబర్ 3, ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ కోడింగ్ ఇచ్చాడు. ఈ మ్యాట్రిక్స్ కోడింగ్ లో ఏ షెల్స్ లో ఉన్న ప్లేస్ వాల్యూస్ తీసుకుంటే, లెటర్స్ తీసుకుంటే మనకి రోడ్ అనేది వస్తుంది అని ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఒకసారి ఆప్షన్ వైజ్ గా వెళ్దాం. సో ఫస్ట్ ఆప్షన్ లో మనకి 6, 7 ఉన్నాయి, అంటే 6th రో 7th కాలం, 6th రో 7th కాలం లో వి హ్యావ్ ఆర్. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే 8th రో 7th కాలం, 8th రో 7th కాలం లో ఓ అనే లెటర్ ఉంది. నెక్స్ట్ సెకండ్ రో 3rd కాలం, సెకండ్ రో 3rd కాలం వి హ్యావ్ ఏ. అండ్ లాస్ట్ 4th రో 3rd కాలంకి వచ్చేసరికి వి హ్యావ్ సి. కానీ మనకి ఉండాల్సింది ఏంటి, డి ఉండాలి, ఎందుకంటే రోడ్ అన్నది ఫామ్ అవ్వాలి. కాబట్టి ఆప్షన్ ఏ ద్వారా మనం ఫామ్ చేసే అవకాశం లేదు. సో ఆప్షన్ ఏ కెనాట్ బి ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ బి ఒకసారి చూసుకుంటే 8, 6, 8th రో 6th కాలం వి హ్యావ్ ఆర్. నెక్స్ట్ 7th రో 5th కాలం, సో 7th రో 5th కాలం వి హ్యావ్ ఓ. సెకండ్ అండ్ ఫోర్త్, సో సెకండ్ రో 4th కాలంలో మనకి బి అనేది కనిపిస్తుంది, కానీ మనకి కావాల్సింది ఏ లెటర్ రావాలి. కాబట్టి ఆప్షన్ బి కెనాట్ బి ది రైట్ ఆన్సర్ యాజ్ వెల్. నెక్స్ట్ కమింగ్ టు ఆప్షన్ సి, 7th రో 9th కాలం. సో 7th రో 9th కాలంలో మన దగ్గర ఆర్ అనే లెటర్ ఉంది. అండ్ 9th రో 9th కాలం వి హ్యావ్ ఓ. అండ్ 4th రో 1st కాలంకి వచ్చేసరికి ఏ. అండ్ 4th రో 2nd కాలం, 4th రో 2nd కాలం ఇక్కడ మనకి డి ఉండాలి, కానీ అక్కడ లెటర్ బి ఉంది కాబట్టి సి కూడా ఆన్సర్ అయ్యే అవకాశం లేదు. సో ఆబ్వియస్ గా ఫస్ట్ 3 ఆన్సర్స్ కాదు కాబట్టి డి హ్యాస్ టు బి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4, సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్. సమ్మర్ ఈజ్ రిలేటెడ్ టు యాస్టివేషన్ అండ్ వింటర్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? సో జనరల్ గా మనకి ఇక్కడ యాస్టివేషన్ అని ఏం చెప్తారంటే, సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇన్యాక్టివిటీ డ్యూరింగ్ ద సమ్మర్. అంటే సమ్మర్ టైంలో ఏ పని చేయలేకపోవడం, బికాస్ ఏ పని చేయకుండా, అంటే సమ్మర్ లో ఏం జరుగుతుంది మనకి జనరల్ గా చాలా హీట్ అనేది ఉండడం వల్ల బాడీలో వాటర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు ఏ ప్రాసెస్ కూడా చేయకుండా లో మెటబాలిక్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఇన్యాక్టివిటీ అంటే ఏ పని చేయకుండా ఉండదాన్ని యాస్టివేషన్ అని చెప్తారు. సో ఇది జనరల్ గా యానిమల్స్ లో ఉంటుంది యాస్టివేషన్ అనే ప్రాసెస్. ఎందుకంటే సో టు ప్రివెంట్ ద ఎక్సెసివ్ లాస్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది బాడీ, ఆ బాడీ నుంచి వాటర్ లాస్ అనేది జరగకుండా ఉండడానికి ఆ మెటబాలిక్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది, లో మెటబాలిక్ ప్రాసెస్ అవుతుంది. సో ఆ స్లీప్ ని మనం ఏం చెప్తాము అంటే ఆ ప్రాసెస్ ఆఫ్ ఇన్యాక్టివిటీని యాస్టివేషన్ అని చెప్తారు. సో అలానే వింటర్ లోకి వచ్చేసరికి సేమ్ ప్రాసెస్ ని మనం ఏం చెప్తామంటే హైబర్నేషన్ అని చెప్తారు. సో వింటర్ లో హైబర్నేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వింటర్ స్లీప్ అని చెప్తారు హైబర్నేషన్ ని. సో యాజ్ సమ్మర్ ఈజ్ రిలేటెడ్ టు యాస్టివేషన్, winter is related to hibernation. So the right answer for this question is option B. Question number 5. Find the odd word from the given alternatives. So throat, eye, ear and skin. So ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్ లో మనకి ఐ, ఇయర్ అండ్ స్కిన్ ఇవన్నీ కూడా ఏంటి అంటే సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు అని చెప్తారు. సో సెన్స్ ఆర్గాన్స్ అవుతాయి, కానీ థ్రోట్ అనేది మాత్రం ఇట్ ఈస్ నాట్ ఎ సెన్స్ ఆర్గాన్. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 6, విచ్ వర్డ్ కమ్స్ ఫస్ట్ ఇన్ ద డిక్షనరీ? సో డిక్షనరీ ఆర్డర్ లో ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది అని అడుగుతున్నాడు, ఐ మీన్ ఏ వర్డ్. సో ఒకసారి చూద్దాం, అన్నింట్లో కూడా సి కామన్ గా ఉంది కాబట్టి దాన్ని మనం వదిలేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏ, ఆర్, ఏ ఉన్నాయి. సో ఆబ్వియస్ గా ఏ అండ్ ఆర్ లోకి వచ్చేసరికి డిక్షనరీ ఆర్డర్ లో మనకి ఫస్ట్ రావాల్సింది ఏ కాబట్టి సెకండ్ ఆప్షన్ కెనాట్ బి ది ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ లెటర్ చూద్దాం, అన్నింట్లో కూడా ఆర్ ఉంది, సో 4th లెటర్ కి జంప్ అవుతాం. నెక్స్ట్ ఆర్,
ఆర్ అండ్ టీ. సో ఆర్ అండ్ టీలో మళ్ళీ మనకి ఏది ఫస్ట్ వస్తుంది? ఆర్ అండ్ టీలో మళ్ళీ మనకి ఆర్ ఫస్ట్ రావాలి, కాబట్టి టీ కెనాట్ బి ది ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ మిగిలిన లెటర్స్ చూసుకుంటే ఇక్కడ ఓ ఉంది, ఇక్కడేమో ఐ ఉంది, అండ్ ఐ అండ్ ఓలో మనకి ఏది ముందుగా రావాలి? ఐ రావాలి, కాబట్టి ద వర్డ్ దట్ కమ్స్ ఫస్ట్ ఇన్ ద డిక్షనరీ ఆర్డర్ ఈస్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 7. సో వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ అడుగుతున్నారు. ఒకసారి ఇక్కడ సిరీస్ లో ఉన్న లెటర్స్ యొక్క ప్లేస్ వాల్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే టీ అంటే 20 అవుతుంది. నెక్స్ట్ Q is 17, then we have N which is 14th letter, next 11 and 8. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పాటికే మనకి లాజిక్ అర్థం అవ్వాలి ఏం జరుగుతుంది. 20 minus 3 is 17, 17 minus 3 is 14, so 14 minus 3 is 11 and 11 minus 3 is 8. సో -3 జరుగుతూ వస్తున్నాయి. సో అప్పుడు ఆబ్వియస్ గా P తర్వాత మళ్ళీ మనకి ఏం రావాలి? -3 రావాలి. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ P is 16, 16 minus 3 అంటే మనకి రావాల్సింది 13. సో 13th లెటర్ ఈజ్ M. సో M అనే లెటర్ తో మనకి ఆప్షన్ స్టార్ట్ అవ్వాలి. సో వీ కెన్ సే ఎయిదర్ C ఆర్ D ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ నెక్స్ట్ చూడండి, సెకండ్ లెటర్ కామన్ గా ఉంది. సో ఆబ్వియస్ గా మనకి J వస్తుంది అని అర్థమైపోతుంది. సో J ప్లేస్ వాల్యూ 10. మరి 10 తర్వాత రావాల్సింది ఏంటి? 10 minus 3 7. 7 అంటే దానికి ప్లేస్ వాల్యూ G కాబట్టి సో ఆప్షన్ C has to be the right answer for this question. Question number 8. పాయింటింగ్ టువర్డ్స్ ఎ గర్ల్, రాజన్ సెడ్. సో ఒక అమ్మాయిని చూపిస్తూ రాజన్ అనే పర్సన్ చెప్పాడు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏం చెప్తున్నాడు? రాజన్ ఈజ్ ఏ మేల్ పర్సన్. సో బ్లడ్ రిలేషన్స్ లో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే నేమ్ బట్టి మనం జెండర్ ని ఎప్పుడు చెప్పకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే పర్సన్ ఉన్నాడు, రాము అంటే అబ్బాయిల పేరు కదా అని చెప్పి అతను అబ్బాయి అని మనం ఎప్పుడు కన్సిడర్ చేసుకోకూడదు. వాడు మెన్షన్ చేస్తే తప్ప నేమ్ బట్టి మనం ఎప్పుడు ఆ జెండర్ ని కన్సిడర్ చేసుకోకూడదు, రైట్? ఇక్కడ రాజన్ అనే పర్సన్ మేల్ అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అతను? షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై మదర్స్ డాటర్. ఇక్కడ షీ అంటే ఎవరు? షీ అంటే ఇట్ రిఫర్స్ టు ద గర్ల్. ఆ అమ్మాయిని చూపిస్తూ చెప్తున్నాడు, ఆ అమ్మాయి నాకేమవుతుంది అని చెప్తూ ఉన్నాడు. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై మదర్స్. ఇక్కడ మై అంటే ఎవరు? రాజన్ అని అర్థం. సో రాజన్ వాళ్ళ మదర్స్ డాటర్ వాళ్ళ డాటర్ అని చెప్తున్నాడు. సో రాజన్స్ మదర్స్ డాటర్స్ డాటర్. కాబట్టి ఒకసారి చూడండి, రాజన్ కి మదర్ ఉంది. సో రాజన్ కి ఒక మదర్ ఉంది, ఈ మదర్ కి డాటర్ ఉంది, అంటే దాని అర్థం ఏంటి? రాజన్ కి సిస్టర్ అవ్వాలి. సో రాజన్స్ సిస్టర్ ఆవిడ అవుతుంది. ఇప్పుడు ఈ డాటర్ కి ఆవిడ డాటర్ అన్నాడు, అంటే రాజన్ వాళ్ళ సిస్టర్ కి ఆవిడ డాటర్ అవుతూ ఉంది, రైట్? సో ఇది మనకి ఫ్యామిలీ ట్రీ. అయితే క్వశ్చన్ ఏంటి? హౌ ఈస్ ద గర్ల్ రిలేటెడ్ టు రాజన్? ఇక్కడ ఉన్న ఆ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్ రాజన్ కి ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రాజన్ వాళ్ళ సిస్టర్ కూతురు. సో సిస్టర్స్ డాటర్ అంటే మనం ఏమని చెప్తాం? నీస్ అని చెప్తాము. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 9. హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్? సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫిగర్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఒకసారి ఫిగర్ ని డ్రా చేద్దాం. సో రైట్, సో దిస్ ఈస్ ద ఫిగర్. ఈ ఫిగర్ లో మొత్తంగా ఎన్ని ట్రయాంగిల్స్ అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాలర్ ట్రయాంగిల్స్ చూసుకుందాం. 1 2 3 4 5 6 7 and 8. మొత్తంగా మనకి 8 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ 8 కాకుండా ఇంకా ఏమైనా ట్రయాంగిల్స్ ఉన్నాయో ఒకసారి చూసుకుంటే వి హ్యావ్ అనదర్ ట్రయాంగిల్ హియర్. సో 9th వన్, ఆ తర్వాత ఇలా కనిపిస్తూ ఉంది. దిస్ ఈస్ ద 10th వన్, నెక్స్ట్ 11 అండ్ అలానే ఇది కూడా చూసుకుంటే వి హ్యావ్ 12 ట్రయాంగిల్స్, రైట్? సో 12 కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయో చూద్దాం. దిస్ విల్ ఫార్మ్ అనదర్ ట్రయాంగిల్, దట్ ఈస్ 13th ట్రయాంగిల్, అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే 14th వన్. సో ఇవి కాకుండా మళ్ళీ మనకి ఇలా ఒక ట్రయాంగిల్ వస్తూ ఉంటుంది, 15 అండ్ ద అదర్ వన్ ఈస్ 16. సో టోటల్ గా మనకి 16 ట్రయాంగిల్స్ అనేవి ఉంటాయి. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 10. From the given alternative word, select the word which cannot be formed using the letters. సో ఏ ఇక్కడ ఇచ్చిన ఈ వర్డ్ లో ఉన్న లెటర్స్ తో ఏ లెటర్ ని మనం ఫామ్ చేయలేమో అని అడుగుతున్నారు. సో మాస్టర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే MASTER అన్ని లెటర్స్ కూడా అందులో ఉన్నాయి ఆ వర్డ్ లో, అప్పుడు ఖచ్చితంగా దీన్ని మనం ఫామ్ చేయగలము. కాబట్టి ఆప్షన్ ఏ కెనాట్ బి ది ఆన్సర్. కమింగ్ టు ఆప్షన్ బి, ఈస్టర్న్. సో EAS అలానే TERN అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మనం ఫామ్ చేయగలం. నెక్స్ట్ వన్ సమ్మిట్, SUMMIT. సో SUMM, ఇక్కడ I అనే లెటర్ మనకి కనిపిస్తూ ఉంది, బట్ ఇక్కడ ఎక్కడ కూడా I అనే లెటర్ లేదు. కాబట్టి సమ్మిట్ అనే వర్డ్ ని మనం ఖచ్చితంగా ఫామ్ చేయలేము. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ సి. Question number 11. In a certain code, go home is written as TANA and nice little home is written as NAJAPA. How is go written in that code? సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ
గో అన్నదానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నారు. గో అన్నది మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ లో ఏ స్టేట్మెంట్స్ లో ఉందో ఒకసారి చూద్దాం. ఇక్కడ గో అనేది ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉంది. ఇంకెక్కడైనా ఉందా? సెకండ్ స్టేట్మెంట్ లో మనకి లేదు. అంటే దీన్ని రిప్రజెంట్ చేసే కోడ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ లో మాత్రమే ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ లో తప్పితే ఇంకెక్కడ ఉండకూడదు. అయితే ఇక్కడ 2 కోడ్స్ కనిపిస్తున్నాయి. వన్ ఈజ్ TA అండ్ NA. ఇప్పుడు ఇందులో ఏదైనా కానీ రిపీట్ అయ్యింది అనుకోండి, అది ఖచ్చితంగా గో అన్నదానికి కోడ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే గో అన్నది మనకి ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉంది. రైట్? ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. TA అనేది మనకి ఎక్కడా కూడా రిపీట్ అవ్వలేదు. సో ఇది ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. ఒకసారి NA కూడా చూడండి. అయితే NA మనకి ఇక్కడ రిపీట్ అయిపోయింది. అంటే అది మళ్ళీ గో అన్నదానికి కోడ్ అయ్యే అవకాశం ఉందా? లేదు. సో ఖచ్చితంగా మన ఆన్సర్ అంటే ఏమని చెప్తాం? TA. సో ఆప్షన్ A is the right answer. Question number 12. If P denotes division, Q denotes multiplication, R denotes addition and S denotes subtraction, then ఒక ఈక్వేషన్ మనకి ఇస్తున్నాడు. దానికి ఫైనల్ గా రిజల్టెంట్ ఏమొస్తుందో అడుగుతున్నాడు. సో చూద్దాం. 18 Q అన్నాడు. సో Q అంటే ఇట్ డినోట్స్ మల్టిప్లికేషన్. సో 18 ఇంటూ 12. ఇక్కడ మనకి P ఉంది. P అంటే ఏంటో చూడండి. P డినోట్స్ డివిజన్. సో 12/4. నెక్స్ట్ వీ హ్యావ్ R. R డినోట్స్ ప్లస్. సో ఇట్ షుడ్ బి +5. నెక్స్ట్ ఫైనల్ గా S ఉంది. S ఇన్ ద సెన్స్ మైనస్. ఒకసారి ఇప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం సాల్వ్ చేద్దాం. సో 4 3s 12 అవుతుంది. సో 18 ఇంటూ 3 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 54 అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే +5 -6 కాబట్టి -1 వస్తుంది. 54 - 1 is 53. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ A. Question number 13. If 23 into 16 is equal to 184 and 37 into 10 is equal to 185, then 85 into 12 is dash. సో ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఏదైతే అబ్జర్వ్ చేయగలమో ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేద్దాం. సో 23 into 16 is equal to 184. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఐడెంటిఫై చేయలేకపోయాం. సరే రైట్. సెకండ్ వన్ ఇచ్చాడు చూడండి ఒకసారి. 37 into 10 is equal to 185. అయితే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయగలుగుతున్నాము అంటే 185 కి ట్వైస్ 370 అవుతుంది. సో 370 ఈజ్ నథింగ్ బట్ 2 times ఆఫ్ 180. అంతేగా? అంటే ఇక్కడ 37 into 10 ఉంది. సో 370 వస్తుంది. దాంట్లో హాఫ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 185 వస్తుంది. మరి అదే లాజిక్ ఇక్కడ అప్లై అవుతుందా లేదా చూద్దాం. సో 23 into 16 by 2 కనుక చేస్తే ఏమవుతుంది? 2 8s 16. 23 into 8. 28s 16, 3 8s 24. రెండు యాడ్ చేస్తే 184. సో ఎగ్జాక్ట్ గా లాజిక్ వర్కౌట్ అవుతుంది కాబట్టి మనం తరువాత దానికి కూడా అదే చేయాలి. సో 85 into 12. మన లాజిక్ ఏంటి? ఇక్కడ బై 2 చేసుకోవాలి ఫైనల్ గా. సో 2 6 are 12 అవుతుంది కాబట్టి 85 into 6 అనేది మనకి ఆన్సర్ అవ్వాలి. 80 into 6 is 480 plus 5 into 6 అంటే 30. సో 480 plus 30 is 510. సో the right answer is option C. Question number 14. Select the missing number from the given response. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏం రావాలి అనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇక్కడ లాజిక్ అనేది ఒకసారి ఆలోచిస్తే 2424553786 క్వశ్చన్ మార్క్ ఉంది. ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి యొక్క సమ్ చేసుకునేటప్పుడు మనకి థర్డ్ డిజిట్ అండ్ ఫోర్త్ డిజిట్ యొక్క సమ్ కూడా ఈక్వల్ గా వస్తూ ఉంది. సో 2 + 4 ఈజ్ ఈక్వల్ టు ఆబ్వియస్ గా 2 + 4 అవుతుంది. మరి ఇదే లాజిక్ ఇక్కడ అప్లై అవుతుందా అంటే ఎస్ డెఫినెట్లీ. 5 + 5 మనకి 10 వస్తుంది. అక్కడ ఉన్న థర్డ్ అండ్ ఫోర్త్ డిజిట్ చూసుకోండి 3 + 7. సో 10 ఈజ్ ఈక్వల్ టు 10 అవుతుంది. సో సేమ్ లాజిక్ ని మనం థర్డ్ రోలో కూడా అప్లై చేద్దాం. సో 8 + 6 ఈజ్ ఈక్వల్ టు 14. అప్పుడు 4 + x రావాలి. దట్ షుడ్ బి ఈక్వల్ టు 14. అంటే x ప్లేస్ లో మనకి రావాల్సిన వాల్యూ ఎంత అవుతుంది? 10 అవుతుంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ C. Question number 15. A piece of paper is folded and cut as shown below in the question figure. సో ఒక పీస్ ఆఫ్ పేపర్ ని ఫోల్డ్ చేసి ఫైనల్ గా ఈ విధంగా కట్ చేశారు. ఇప్పుడు దీన్ని అన్ఫోల్డ్ చేసేటప్పుడు అది ఎలా అపియర్ అవుతుంది? సో అన్ఫోల్డింగ్ ప్రాసెస్ అనేది మనం ఎలా స్టార్ట్ చేస్తాం? అటువైపు నుంచి ఇటువైపు స్టార్ట్ చేసుకోవాలి. అంటే రివర్స్ లో ఫైనల్ గా ఎలా ఫోల్డ్ చేశారో దాని నుంచి అన్ఫోల్డింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్ గా మనకి ఇలా ఫోల్డ్ చేశారు. ఇక్కడ మనకి ఇలా ఒక షేప్ కనిపిస్తుంది. మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే అది ఒక డైమండ్ షేప్ గా కనిపిస్తూ వస్తుంది అనమాట. రైట్? ఇప్పుడు ఇలా ఓపెన్ చేసాం సగం. నెక్స్ట్ ఏమవుతుంది? ఇలా ఓపెన్ చేసుకుంటాం. ఇలా ఓపెన్ చేసేటప్పుడు అది 2 షేప్స్ వస్తాయి. వన్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి, ఇంకొకటి రైట్ సైడ్ రావాలి. తర్వాత ఏం చేశారు? పైకి ఓపెన్ చేశారు. ఇక్కడ కిందన 2 వస్తే మళ్ళీ ఓపెన్ చేసేటప్పుడు ఏమవుతుంది? పైకి ఒక 2 వస్తాయి. కాకపోతే కొంచెం రివర్స్ గా వస్తాయి. కింద ఉన్నదానికి కొంచెం రివర్స్ లో వస్తూ ఉంటాయి. సో ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఆప్షన్స్ క్లోజ్లీ సో దట్ కెన్ బి. ఇప్పుడు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ ఒక షేప్ వచ్చిందిగా. ఇది మళ్ళీ ఇటువైపు ఓపెన్ చేసేటప్పుడు ఏమైంది? ఇలా రావాలి. మళ్ళీ పైకి ఓపెన్ చేసేటప్పుడు రివర్స్ లో అంటే కొంచెం డైరెక్షన్స్ అనేవి చేంజ్ అవుతాయి ఖచ్చితంగా. సో ఇలా మొత్తం 4 ఫిగర్స్ వస్తాయి. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ ఆప్షన్ A.
Question number 16. At a college party, 5 girls are sitting in a row. So total గా ఒక 5 girls ఒక row లో కూర్చున్నారని చెప్తున్నాడు. 1, 2, 3, 4 and 5. P sits to the left of M. M కి లెఫ్ట్ సైడ్ లో P ఉండాలి. సో M కి లెఫ్ట్ లో అన్నాడే కానీ ఇమ్మీడియట్ లెఫ్ట్ అని చెప్పలేదు కాబట్టి మనం అలా కన్సిడర్ చేయకూడదు. ఇమ్మీడియట్ లెఫ్ట్ అనేది ఒక పాసిబిలిటీ అవుతుందే కానీ లెఫ్ట్ అన్నాడు కాబట్టి ఎక్కడైనా లెఫ్ట్ లో ఉండే అవకాశం ఉంది. అండ్ టు ద రైట్ ఆఫ్ ఓ. ఇక్కడ ఎండ్ అంటే ఎవరిని రిఫర్ చేస్తున్నట్టు? ఎండ్ అంటే ఇట్ రిఫర్స్ టు ది ఫస్ట్ పర్సన్. ఎప్పుడైతే మనకి కామా అని పెట్టి హూ ఆర్ విచ్ అంటే ఇక్కడ ఉన్న పర్సన్ ని రిప్రజెంట్ చేస్తుంటే, అలా కాకుండా ఎండ్ అని బట్ అని అలా చెప్పేటప్పుడు ఏంటంటే ఫస్ట్ పర్సన్ ని రిప్రజెంట్ చేస్తున్నట్టు. సో రైట్, ఇక్కడ పి ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం అన్నాడు, అండ్ టు ద రైట్ ఆఫ్ ఓ అంటే పి ఈజ్ టు ద రైట్ ఆఫ్ ఓ కాబట్టి ఓకి రైట్ సైడ్ లో పి ఉండాలి. రైట్, నెక్స్ట్ వన్. R is sitting to the right of N but to the left of O. R is sitting to the right of N. N కి రైట్ సైడ్ లో R ఉన్నాడంట, కానీ బట్ అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు? R గురించి. R is to the left of O. O కి లెఫ్ట్ సైడ్ లో R ఉండాలి. O కి లెఫ్ట్ సైడ్ లో R ఉండాలి అని చెప్పాడు. అట్ ది సేమ్ టైం ఏం చెప్పాడు? R is sitting to the right of N. N కి రైట్ సైడ్ లో R ఉండాలి. సో రైట్, ఇవి మన దగ్గర ఉన్న స్టేట్మెంట్స్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఖచ్చితంగా ఎన్ తర్వాత ఆర్ రావాలి. అప్పుడు ఎంతమంది అవుతున్నారు? 1, 2, 3, 4, 5. 5 మెంబర్స్ కరెక్ట్ గా సరిపోయారుగా. అంటే ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ లో ఎన్ వస్తే దెన్ వీ షుడ్ హ్యావ్ ఆర్, ఓ, పి అండ్ ఎం. సో ఎగ్జాక్ట్ గా అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ద క్వశ్చన్, హూ ఈజ్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్? సో ఎగ్జాక్ట్ గా మధ్యలో ఎవరు ఉన్నారు? ఓ అనే పర్సన్ ఉన్నాడు కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. Question number 17. If S is equal to 19 and Sun is equal to 54. So place value of S అంటే 19 అని మనందరికీ తెలుసు. నెక్స్ట్ అలానే సన్ గురించి ఇచ్చాడు 54 అని. ఒకసారి ప్లేస్ వాల్యూస్ యాడ్ చేద్దాం. S is 19, U is 21 and N is 14. So 21 plus 19 is 40, 40 plus 14 is 54. అంటే ఇక్కడ లాజిక్ మనకి ఈజీగా అర్థమైంది. సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ద గివెన్ లెటర్స్. మరి అలానే కే కంటే కూడా ఖచ్చితంగా అదే లాజిక్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మిస్టేక్ అన్న దానికి మనం చూడాలి. సో ఎం అంటే 13 ప్లస్ 9 ప్లస్ ఎస్ అంటే 19, టీ ఈజ్ 20, నెక్స్ట్ ఏ ఈజ్ 1, కే ఈజ్ 11 అండ్ ఈ ఈజ్ 5. సో ఒకసారి ఇవన్నీ యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ, 20 plus 20 is 40. నెక్స్ట్, సో 40 plus 20 is 60, 65 plus 13 is 78. So the right answer for this question is option A. Question number 18. 6 into 2 into 9 is equal to 269. 8 into 7 into 1 is equal to 781. సో ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి తెలుస్తున్న లాజిక్ ఏంటి అంటే, ఇక్కడ ఉన్న మిడిల్ డిజిట్ ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్కి వచ్చింది. రైట్, సో 7 అనేది మళ్ళీ ఫస్ట్కి వచ్చింది. సో ఆబ్వియస్ గా ఫస్ట్కి ఏం రావాలి? 1 రావాలి. సో 1 అన్న దాంతో మన ఆప్షన్ స్టార్ట్ అవ్వాలి. ఇఫ్ యూ అబ్జర్వ్ ది ఆప్షన్స్, we can say only one option is there, that is D. So D is the right answer for this question. Question number 19. All books are novels and some novels are poems. So books అన్ని కూడా novels అవుతున్నాయి. At the same time some novels are poems అని చెప్పారు. అంటే novels లో కొన్ని poems అవుతూ ఉన్నాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ ది కన్క్లూజన్స్, సమ్ బుక్స్ ఆర్ పోయమ్స్. ఇక్కడ బుక్స్ కి పోయమ్స్ కి ఎలాంటి కనెక్షన్ కూడా లేదు, అంటే ఒకదాన్ని ఒకటి ఓవర్లాప్ అవ్వటం లేదు. సో బుక్స్ కి పోయమ్స్ కి ఎలాంటి కనెక్షన్ లేనప్పుడు వాటి మధ్యలో ఉండే రిలేషన్ ఏంటో మనకి తెలియదు. వాటి మధ్యలో ఉండే రిలేషన్ తెలియనప్పుడు ఖచ్చితంగా సమ్ బుక్స్ ఆర్ పెన్స్ అని మనం చెప్పకూడదు, సమ్ బుక్స్ ఆర్ పోయమ్స్ అని చెప్పకూడదు. కాబట్టి దిస్ మస్ట్ బి కన్క్లూజన్, దిస్ కన్క్లూజన్ మస్ట్ బి ఫాల్స్. నెక్స్ట్, సమ్ పోయమ్స్ ఆర్ నోవెల్స్. కొన్ని పోయమ్స్ నోవెల్స్ అవుతున్నాయి అన్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ మనకి పోయమ్స్ కి నోవెల్స్ కి సమ్ అనే రిలేషన్ కనిపిస్తూ ఉంది కాబట్టి నౌ వీ కెన్ కాన్ఫిడెంట్లీ సే దిస్ ఈజ్ ట్రూ. సో ఓన్లీ కన్క్లూజన్ 2 follows, that is option B is the right answer. Question number 20. Which symbol will appear on the face opposite to the face of a circle in the cube given below? సో సర్కిల్ కి ఆపోజిట్ గా ఏ షేప్ వస్తుంది అని అడుగుతున్నాడు. సర్కిల్ కి ఆపోజిట్ గా ఏమొస్తుంది క్యూబ్ లో అడిగాడు. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. మనకి సర్కిల్ అనేది 2 డైస్ లో కనిపిస్తుంది, ఐ మీన్ 2 ఫిగర్స్ లో కనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఆపోజిట్ గా అడిగేటప్పుడు ఎడ్జసెంట్ గా ఉండేది మళ్ళీ ఆపోజిట్ గా రాదు, అంటే దీని పక్కనే ఉండేవి ఆపోజిట్ గా రాదు. సో ఇప్పుడు ట్రయాంగిల్ కానీ, రాంబస్ కానీ, స్క్వేర్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఈ షేప్స్ అనేవి ఏవి కూడా వచ్చే ఛాన్స్ లేదు. సో ఇఫ్ యూ అబ్జర్వ్, మనకి ఉన్న ఒకటే పాసిబిలిటీ ఏంటి అంటే ఒక సర్కిల్ విత్ ఇన్ దట్ ఇంకొక సర్కిల్ ఉండాలి. సో వీ కెన్ సే ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. Question number 21. 50 is related to 65 in the same way 120 is related to what?
సో 50 అండ్ 65 ఈ నెంబర్స్ మనం చూస్తున్నప్పుడు దగ్గరలో ఉన్న నెంబర్స్ మనకి బాగా తెలిసిన నెంబర్స్ ఉన్నాయి. ఏంటో అవి తెలుసా? స్క్వేర్స్ అన్నమాట. సో 7 స్క్వేర్ ఈజ్ 49 కదా. సో 7 స్క్వేర్ ఈజ్ 49. దాని నుంచి 50 ఎలా వస్తుంది? 1 యాడ్ చేసుకుంటే వచ్చింది. నెక్స్ట్ 8 స్క్వేర్ ఈజ్ 64. దాని నుంచి 1 యాడ్ చేస్తే వి విల్ గెట్ 65, రైట్? సో 7 అండ్ 8 కాన్సిక్యూటివ్ నెంబర్స్. నెక్స్ట్ అలానే మనకి 11 ఉంది. 11 స్క్వేర్ ఈజ్ 121. 121 ప్లస్ 1 is 122. మరి 11 తర్వాత మనకి రావాల్సిన నెంబర్ ఏంటి? కాన్సిక్యూటివ్ నెంబర్ is 12. దట్ మీన్స్ 12 స్క్వేర్ ప్లస్ 1 మన ఆన్సర్ అవ్వాలి. సో 12 స్క్వేర్ is 144 ప్లస్ 1 ఇన్ ద సెన్స్ 145. సో ద రైట్ ఆన్సర్ is ఆప్షన్ బి. Question number 22. In the following question, select the odd letters from the given alternatives. K and Q. So place values ఒకసారి అబ్జర్వ్ చేస్తే K is 11 and Q is 17. D is 4 and J is 10. Next S is 19 and Z is 26. Next R is 18 and X is 24. సో ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నెంబర్స్ డిఫరెన్సెస్ 11 అండ్ 17 రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఉంది 6 ఉంది, రైట్? సో 11 ప్లస్ 6 ఈజ్ 17. నెక్స్ట్ 4 ప్లస్ 6 ఈజ్ 10. ఇక్కడ మనకి 7 డిఫరెన్స్ వస్తుంది అండ్ హియర్ వి విల్ హ్యావ్ 6 డిఫరెన్స్. సో ఆప్షన్ ఏ, బి అండ్ డిలో మనకి ఫస్ట్ దానికి ప్లస్ 6 చేస్తుంటే వస్తున్నాయి, బట్ ఇక్కడ మాత్రం ప్లస్ 7 చేస్తే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఆడ్ వన్ అంటే ఏమని చెప్పొచ్చు? ఆప్షన్ సి అని చెప్పొచ్చు. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. వాట్ షుడ్ కమ్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అని అడిగారు. సో సిరీస్ ఇచ్చాడు 2, 4, 13, 14, 41 అండ్ 106. సో ఒకసారి సిరీస్ చూద్దాం. 2, 4, 13, 41 అండ్ 106. ఈ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం. 2 and 4 కి డిఫరెన్స్ 2 and the next difference is 9 and the next difference is 28 and the next difference 41 plus 60 is 101. సో 60 కన్నా ఇంకొక 5 ఎక్కువ ఉంది కాబట్టి 65. అయితే ఈ నెంబర్స్ చూస్తుంటే ఖచ్చితంగా ఒక ఆర్డర్లో ఏమి లేవు కాబట్టి అగైన్ వి విల్ ఫైండ్ ద డిఫరెన్స్. సో 2 కి 9 కి మధ్యలో డిఫరెన్స్ 7 వస్తుంది అండ్ ద నెక్స్ట్ డిఫరెన్స్ హియర్ ఈస్ 19 అండ్ హియర్ 30 అనుకుంటే 35 ప్లస్ 7 2 వస్తుంది 37. సో ఇఫ్ యూ అబ్జర్వ్ అగైన్ ఇట్ ఈస్ 12 అండ్ 18. సో 12 అండ్ 18 వీటి మధ్యలో డిఫరెన్స్ 6 వచ్చింది కాబట్టి నెక్స్ట్ కూడా అదే విధంగా వచ్చుంటే సరిపోయిండేది. అంటే ఇక్కడ కూడా మళ్ళీ మనకి 6 డిఫరెన్స్ రావాలి. సో 6 డిఫరెన్స్ ఇన్ ద సెన్స్ ఇట్ షుడ్ బి 24. సో 24 అంటే 37 ప్లస్ 24 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 61 డిఫరెన్స్ రావాలి. సో 61 రావాలి కాబట్టి ఇక్కడ మనకి 126 వస్తుంది. సో 106 ప్లస్ 126 అనేది మనకి ఆన్సర్ అవ్వాలి. సో ఇఫ్ యూ యాడ్ 106 అండ్ 126, సో ఇట్ విల్ గివ్ యూ 232. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ డి. అలానే లాస్ట్ లో ఉండేవాడు ఏమవ్వాలి అంటే టాలెస్ట్ అవ్వాలి, రైట్? చూద్దాం. హితేష్ ఈజ్ ఎట్ ది థర్డ్ ప్లేస్. థర్డ్ ప్లేస్ లో మనకి హితేష్ ఉండాలి అని చెప్పాడు కాబట్టి థర్డ్ పొజిషన్ లో హితేష్ ని ప్లేస్ చేద్దాం. నెక్స్ట్ భరత్ ఈజ్ బిట్వీన్ నితిన్ అండ్ హితేష్. భరత్ అనే పర్సన్ నితిన్ కి హితేష్ కి మధ్యలో ఉన్నాడు అంటే భరత్ ఐదర్ సెకండ్ పొజిషన్ లో కానీ ఫోర్త్ పొజిషన్ లో కానీ రావాలి. అప్పుడు నితిన్ ఫస్ట్ లో కానీ ఫిఫ్త్ లో కానీ వస్తాడు డిపెండింగ్ ఆన్ దట్, రైట్? కాకపోతే ఎక్కడ ఎవరున్నారో మనకు ఖచ్చితంగా తెలియదు కాబట్టి నెక్స్ట్ స్టేట్మెంట్ ని కూడా చదువుదాం. వైల్ నితిన్ ఈజ్ నాట్ ఎట్ ది బాటమ్. సో నితిన్ అనేవాడు బాటమ్ లో లేడు. బాటమ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఫిఫ్త్ పొజిషన్ కాదు మనం తీసుకోవాల్సింది. బాటమ్ అంటే అందరికన్నా లీస్ట్, ఐ మీన్ ద షార్టెస్ట్ పర్సన్ కాదు అని. కాబట్టి ఫస్ట్ పొజిషన్ లో వాడిని తీసుకోకూడదు, ఫిఫ్త్ పొజిషన్ లో మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే నితిన్ మస్ట్ బి ద టాలెస్ట్. అప్పుడు ఇద్దరి మధ్యలో ఎవరు ఉండాలని చెప్పాడు? భరత్ ఉండాలి, రైట్? ఇక్కడ జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే నితిన్ ఈజ్ నాట్ ఎట్ ది బాటమ్ అంటే బాటమ్ లో ఉంది కదా ఫిఫ్త్ పొజిషన్, కాబట్టి అక్కడ ఉండకూడదు అని కాదు. బాటమ్ ఇన్ ద సెన్స్ ఆర్డర్ హైట్ లో ఆర్డర్ లోకి వచ్చేసరికి బాటమ్ లో లేడు అని. నౌ ద క్వశ్చన్ ఈస్ హూ హ్యాస్ ద మాక్సిమం హైట్ అమాంగ్ దెమ్. అందరిలో ఎవరు ఎక్కువ హైట్? ఇక్కడ చూస్తే మనకి ద టాలెస్ట్ పర్సన్ ఎవరు కనిపిస్తున్నారు? ద టాలెస్ట్ పర్సన్ ఈస్ నితిన్. సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 25. ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రిమోట్ ఈస్ రిటర్న్ యాజ్ KYSPGS. సో ఒకసారి ఈ కోడింగ్ ఎలా జరిగిందో అబ్జర్వ్ చేద్దాం. సో రిమోట్ REMOTE. సో దీన్ని ఏ విధంగా కోడ్ చేశారు? KYSPGS, రైట్? సో ఒకసారి చూద్దాం. ఆర్ నుంచి ఎస్ మనకి ఎలా వస్తుంది? ఆర్ నుంచి ఎస్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ లెటర్ అక్కడ ఉన్న లాస్ట్ లెటర్. సో ఆర్ నుంచి ఎస్ ఎలా వస్తుంది అంటే మనకి +1 చేసుకుంటే వచ్చింది.
సో అదే విధంగా మనం అది జరుగుతుందా లేదా అబ్జర్వ్ చేద్దాం. బికి +1 చేసుకుంటే సి రావాలి. సో ఖచ్చితంగా వచ్చింది. సో ఖచ్చితంగా మన ఆన్సర్‌లో కూడా ఎంకి +1 చేసుకుంటే లాస్ట్ లెటర్ రావాలి, ఎన్ రావాలి. అంటే ఆప్షన్ సి కెన్ బి ఎలిమినేటెడ్. రైట్. సో నెక్స్ట్ చూద్దాం. +1 అయింది. నెక్స్ట్ ఈ నుంచి జి ఎలా వస్తుంది? ఈ నుంచి జి అనేది +2 చేస్తే వచ్చింది. అంటే లాస్ట్ లెటర్‌కి సెకండ్ లెటర్ ఇన్ ద సెన్స్ రైట్, సెకండ్ నుంచి రైట్ వచ్చే లెటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న దానికి అక్కడ దానికి కనెక్షన్ పెట్టాడు, +2 చేశారు. సో అలానే ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఓ ఉంది కాబట్టి మనకి లాస్ట్ సెకండ్ లెటర్ ఏమవ్వాలి? ఓ+2. ఓ అంటే 15 కాబట్టి 17 అంటే క్యూ రావాలి. సో క్యూ వచ్చిందా ఎక్కడైనా? యెస్. ఒక ఆప్షన్‌లో మాత్రమే ఉంది. సో ఫ్రమ్ దట్ వి కెన్ సే ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్.